Music. Skip, skip. హాయ్ గైస్, వెల్కమ్ టు గుప్పిటెక్ అఫీషియల్. స్టార్టింగ్లో అయితే ఒక వీడియో చూసారు కదా, ప్రీవ్యూ వీడియో. ఆ వీడియోని మన ఇమేజెస్తో ఎలా ఎడిట్ చేసుకోవాలో మనకి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే మన వీడియోని కొత్తగా చూసిన వాళ్ళైతే మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోని స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా ఈ వీడియో ఎడిట్ చేసుకోవాలంటే మనకి ఎలర్ట్ మోషన్ యాప్ కావాలి. ఆ యాప్ లింక్ డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళైతే డౌన్లోడ్ చేసుకోండి. అలానే నేను కింద బీట్ మార్క్ లింక్ అండ్ షేకింగ్ ఎఫెక్ట్స్ లింక్స్ ఇచ్చాను. మీరైతే రెండు అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనైతే యాప్ అయితే ఓపెన్ చేయండి. మీరు అంటే మీకు బీట్ మార్క్ మీకు క్లిక్ చేస్తున్నాను కాబట్టి ఇంటర్ఫేస్ డైరెక్ట్గా అక్కడికి వచ్చేస్తుంది. నేనైతే ఫస్ట్ అయితే నేను చూపిస్తాను, అంటే నేను కాపీ చేస్తున్న మొత్తం నేను చూపిస్తాను. అంటే ఎలా యాడ్ చేయాలి, ఇమేజెస్ ఎలా షేకింగ్ ఎఫెక్ట్స్ యాడ్ చేయాలి అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు ఆల్రెడీ బీట్ మార్క్ లింక్ వెళ్ళిన తర్వాత మీకు టెక్స్ట్ యానిమేషన్ ఉంటుంది. అది యానిమేషన్ అయితే ఆల్రెడీ ఇచ్చేసాను మీకు. ఓన్లీ మీ ఫాంట్ ఒకటైతే మార్చుకోండి. ఫాంట్ మార్చుకున్న తర్వాత ఇక్కడ బాబు అని ఉంది కదా, ఇక్కడికి వచ్చి ఇమేజ్ అయితే యాడ్ చేయాలి. అది ఎలా యాడ్ చేయాలో మీకు చూపిస్తాను ఒకసారి. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇమేజ్లోకి వెళ్ళి మనకు కావాల్సిన ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళేసిన తర్వాత మన ఇమేజ్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ బీట్ మార్కర్కి వచ్చి రిమూవ్ చేసాను. అంటే ఎంతవరకు కావాలో ఇంతవరకు ఉంచేసాను. వేస్ట్ లేయర్ అవుతుందో దాన్ని అయితే రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఐ ఐకాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుని కిందకి ఇలా స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ బాబు అని ఉంది కదా, దాని కింద అయితే పెట్టుకోండి. ఏంటంటే టెక్స్ట్ అనేది ఫ్రంట్ వచ్చేస్తుంది, అంటే కనిపిస్తుంది మనకి. అలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ బీట్ మార్కర్కి అయితే చేసిన తర్వాత మన ఇమేజ్ యాడ్ చేసుకోవాలి. అది కూడా సేమ్ ఇందాక ఎలా యాడ్ చేయమని అంతే. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇమేజ్లోకి వెళ్ళి మనకు కావాల్సిన ఇంకో ఇమేజ్ అయితే ఉందో అది అలా ఇదైతే ఇలా యాడ్ చేసుకోండి. సేమ్ ఇది యాడ్ చేసాను, ఇలా యాడ్ చేసుకోండి. సేమ్ ఇలా జూమ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బీట్ మార్కర్ వచ్చి రిమూవ్ చేసేయండి. సేమ్ మీ ఎన్నైతే ఇమేజెస్ ఉన్నాయో అన్ని ఇమేజెస్ యాడ్ చేయాలి. సేమ్ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇమేజ్లోకి వెళ్ళి మనకు కావాల్సిన ఇమేజ్ ఇంకోటి యాడ్ చేసుకొని ఇలా జూమ్ చేసుకోండి. నెక్స్ట్ బీట్ మార్కర్కి వచ్చేసి రిమూవ్ చేసేయండి. నేను అన్ని ఇమేజెస్ యాడ్ చేసిన తర్వాత మనం ఒకసారి వీడియోని ప్లే చేస్తాను. ఇలా అన్ని ఇమేజెస్ యాడ్ చేసాను. మీరైతే యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇంకో ఎఫెక్ట్ అనేది ఇచ్చాను చెప్పంటే షేకింగ్ ఎఫెక్ట్స్ ఇచ్చాను కదా, అదైతే మీరైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత సింపుల్గా బ్యాక్ వచ్చేసి మన షేకింగ్ ఎఫెక్ట్స్ ఇంపోర్ట్ అంటే మనకు ప్రీసెట్ అవుతుందో దానిలోకి అయితే వెళ్ళండి. ఇలా వెళ్ళిన తర్వాత మీకు ఫస్ట్ అయితే ఒక ఎఫెక్ట్ ఉంటుంది, అదైతే కాపీ చేసుకోవాలి. ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 లైన్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ ఉంది కదా, దీనికి నిక్కితే కాపీ అవుతుంది. సింపుల్గా అయితే బ్యాక్ వచ్చేసి మనం ఫస్ట్ చేసిన ప్రాజెక్ట్ ఉంది కదా బీట్ మార్క్ అనేది, దాంట్లోకి వచ్చేయండి. ఇదైతే ఒకదానికి ఇవ్వాలి ఈ ఎఫెక్ట్ అనేది. ఏదైనా కిందకు వచ్చేసిన తర్వాత ఇక్కడ బాబు అని ఉంది కదా, దీని మీదకి వచ్చేసి దీని మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 లైన్స్ మీకు చేసి ఇలా పేస్ట్ చేయండి. సింపుల్గా అయితే బ్యాక్ వచ్చేసేయండి. ఇలా అయితే బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత సెకండ్ ఎఫెక్ట్లోకి వెళ్ళాలి. ఇప్పుడు సెకండ్ ఎఫెక్ట్ కావాలి మనకు, దాంట్లోకి అది కావాలి. ఇప్పుడు ఇమేజ్ మీ క్లిక్ సెకండ్ ఎఫెక్ట్కి వచ్చేసి ఇమేజ్ మీ క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 లైన్స్ మీ క్లిక్ చేసుకొని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత సింపుల్గా అయితే మనం బ్యాక్ వచ్చేసి ఫస్ట్ అయితే ఏదో ప్రాజెక్ట్ ఉందో బీట్ మార్క్ దాంట్లోకి వచ్చేసిన తర్వాత మిగతా వాటన్నిటికి ఇచ్చేసేయాలి. సేమ్ ఇది సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా, దీంట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం ఇమేజెస్ అయితే యాడ్ చేయాలి. ఇమేజెస్ ఉన్నాయి కదా వాటికి మాత్రం ఇచ్చేసేయాలి. ఫస్ట్ అయితే ఇచ్చేసాం కదా, ఇక్కడతో అది కంప్లీట్. ఇప్పుడు ఏంటంటే సెకండ్ ఎఫెక్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 లైన్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ నొక్కండి. ఇక్కడ నుంచి ఇమేజెస్కి ఈ చివరి వరకు, అంటే మీకు డబల్ మార్క్ ఉంది కదా అక్కడ వరకు వచ్చేంత వరకు ఎఫెక్ట్ యాడ్ చేయాలి. నేను అన్ని ఎఫెక్ట్స్ యాడ్ చేసిన కోసం మళ్ళీ వీడియోని ప్లే చేస్తాను. ఇక్కడికైతే నేను ఇమేజ్ ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాజెక్ట్లోకి వెళ్ళేసి ఇప్పుడు ఇక సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా అది అయితే కాపీ చేసుకోవాలి. ఇది అయిపోయింది కదా, మనకి ఈ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోవాలి. సింపుల్గా ఇమేజ్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 లైన్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ ఉంది ఇలా క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా బ్యాక్ వచ్చేసింది. ఫస్ట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ ఏం చేస్తారంటే ముందుగా స్క్రోల్ చేసుకొని మిగతా ఎక్కడ నుంచి ఆపాం అక్కడ వరకు ఇవ్వాలి. ఇక్కడ ఈ ఇమేజ్కి ఇవ్వాలి, సేమ్ నెక్స్ట్ ఇమేజ్కి ఇవ్వాలి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇమేజ్కి ఇచ్చేసి ఇక్కడ ఆపేసేయండి. దీనికి ఇచ్చేసి ఆపేసేయండి. సింపుల్గా మనం బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, దీనికి ఒకదానికి ఇవ్వకుండా ఈ 3 ఇమేజ్కి అయితే ఇచ్చేసేయండి. ఇలా ఈ 3 ఇమేజ్కి ఇచ్చేసేసి
ఇక్కడ 3 ఇమేజ్కి చేసేయండి. అయిపోయిన తర్వాత సింపుల్గా బ్యాక్ వచ్చి లాస్ట్ ఒక ఎఫెక్ట్ ఉంది కదా, ఆ ఎఫెక్ట్ వచ్చేసి రిమైనింగ్ ఏదైతే ఇవ్వలేదో దానికైతే ఇచ్చేయాలి. ఇలా కాపీ చేసుకొని సింపుల్గా అయితే బ్యాక్ వచ్చేసి ఫస్ట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళి బీట్మార్క్ ప్రాజెక్ట్లోకి వెళ్ళేసి మనం దేనికైతే ఇవ్వాలో దానికి మాత్రం ఇచ్చేసేయండి. లాస్ట్ దీనికి ఇవ్వలేదు కదా, మధ్యదానికి ఒకటి దీనికి ఒక్కదానికైతే యాడ్ చేసుకోండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3ds మీద క్లిక్ చేసి పేస్ట్ నొక్కండి. ఇలా మనకి యాడ్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడతో మన ఎఫెక్ట్స్ అని అయిపోయి ప్లస్ అది కాకుండా మొత్తం ఇమేజ్ మొత్తం అయిపోయింది, క్లారిటీ అయిపోయింది కదా. ఇక్కడ లాస్ట్ ఒకటి ఫినిషింగ్ ఉంటుంది, పైన లేయర్స్ ఉన్నాయి కదా, అంటే పైన ఎఫెక్ట్ ఉంది కదా, కొంచెం ఎఫెక్ట్ కోసం ఇక్కడ 3 ఐకాన్ ఉంది కదా, ఐకాన్ దీని మీద క్లిక్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. ఇలా 4 మీద క్లిక్ చేసుకొని ప్లస్ ఐకాన్ ఉంది దీని మీద క్లిక్ చేసి కాపీ 4 లేయర్స్ అని ఉంది కదా, ఇలా నొక్కితే కాపీ అవుతుంది. సింపుల్గా బ్యాక్ వచ్చేసి మన ఫస్ట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ 4 లేయర్స్ ఉంది, దీని మీద నొక్కితే పేస్ట్ అవుతుంది ఇక్కడ. అంటే ఇక్కడ ఇది ఎఫెక్ట్ కూడా యాడ్ అయిపోయింది మనకి. ఓకేనా, ఇక్కడ నుంచి మన వీడియో కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు రైట్ సైడ్లో ఒక ఆప్షన్ అనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.